హాయ్ ఫ్రెండ్స్, కోడింగ్ నేర్చుకుందాం ఈజీగా, చాలా ఈజీగా. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టోస్ట్ గురించి నేర్చుకుందాం. రైట్, అసలు టోస్ట్ని ఎక్కడ వాడతారు, ఎలా వాడతారు అనే దాని గురించి నేర్చుకుందాం. రైట్, సో ఇప్పుడు మనం ఒకసారి చూడండి ఇక్కడ. సో ఆండ్రాయిడ్ టోస్ట్, టీఓఎస్టీ టోస్ట్. రైట్, ఇక్కడ మీరు ఇమేజ్ ఒకసారి చూపిస్తాను, ఒకసారి చూడండి. మీకు టోస్టర్ అంటే ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, మీకు కింద ఈ ఫస్ట్ రూమ్లో మీకు కింద కనిపిస్తుంది సార్, చిన్న ఒక మెసేజ్ లాగా కనిపిస్తుంది చూడండి. వీటన్నింటినీ మనం టోస్ట్ అంటారనమాట. ఇక్కడ కొన్ని కలర్ఫుల్ కూడా వచ్చాయి కొన్ని టోస్ట్లు. అవేంటంటే కొన్ని ప్లగ్గిన్స్ వాడతాము, జనరల్గా అవి ఉండవు. జనరల్గా ఉండేది ఇప్పుడు మీకు పైన కనిపిస్తుంది చూసారు, ఇక్కడ నేను క్లిక్ చేస్తే పక్కన కనిపిస్తుంది, ఇలా వస్తుంది మనకు. ఒక్కొక్కసారి అంటే బేస్డ్ అపాన్ ఓఎస్ వర్షన్ బట్టి కూడా తేడా ఉంటుంది. జనరల్గా మీకు కనిపించేది ఇలా ఉంటుంది. బేస్డ్ అపాన్ మీ మొబైల్స్ వాళ్ళు ఓఎస్ కొంతమంది మారుస్తారు కాబట్టి కొంత కలర్స్ చేంజ్ రావచ్చు, కానీ కంప్లీట్గా ఇలా డిఫరెంట్ కలర్స్ అంటే ఇలా కలర్స్ అయితే రాదు. ఒకవేళ ఇది కావాలి, ఈ మోడల్ డిజైన్స్ కావాలనుకున్న వాళ్ళు ఒకసారి మీరు కామెంట్స్ మెన్షన్ చేసినట్టయితే ఇది కూడా మీకు ఎలా ఈ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేయాలి అని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. రైట్, నెక్స్ట్ వన్, ఇప్పుడు అసలు ఈ టోస్టర్ని ఎలా వాడాలని కూడా నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, సో మీకు అంతకుముందు మెన్షన్ చేసినట్టుగా ఫస్ట్ మీకు ఒక యాక్టివిటీని తయారు చేసుకుని చూపించాను. ఇప్పుడు ఇంకొక యాక్టివిటీని చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఎలా యాక్టివిటీ చేయాలి, ఇక్కడ మనం రైట్ క్లిక్ కొట్టి యాప్లో మేనిఫెస్ట్ జావా ఉంటుంది, జావా కింద ఉన్న ఫోల్డర్లో న్యూ వెళ్ళి ఇక్కడ యాక్టివిటీ, ఇక్కడికి వెళ్ళేసి మనకి ఎంటీ యాక్టివిటీ తీసుకోండి ఎప్పుడైనా కూడా. ఈ ఎంటీ యాక్టివిటీ ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే యాక్టివిటీ లాస్ట్లో ఉంచండి, బటన్ టోస్ట్ అనే యాక్టివిటీ. రైట్, సో ఫినిష్ అని కొడుతున్నాను. రైట్, సో ఈ స్క్రీన్ మనకు ముందు లోడ్ కావాలి కాబట్టి ఫస్ట్ ఒక్కసారి మనం ఎమ్యులేటర్ కూడా ఆన్ చేసుకుందాము, ఎందుకని మంచిది. సో ఈ స్క్రీన్ ఈ స్క్రీన్ ఏదైతే మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్క్రీన్ తయారు చేసుకున్న స్క్రీన్ ఫస్ట్ రావాలి కాబట్టి మీకు ఆల్రెడీ మనం అనుకున్నాము ఏం చేయాలి. ఫస్ట్ వాటిని మనం android.manifestకి వెళ్ళి ఈ ఇంటెంట్ ఫిల్టర్ ఉంది కదా, దాన్ని ఏ యాక్టివిటీకి అయితే పెడతామో అదే మనకు ఫస్ట్ స్క్రీన్ లాగా లోడ్ అవుతుంది. సో అంతకు ఒకసారి ఎమ్యులేటర్ మనం చూద్దాం, మళ్ళీ దీనివల్ల ఏమైనా అబ్స్ట్రక్షన్ ఉంటుందేమో. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. కింద ప్రాసెస్లో వస్తుంది, ప్రాసెసింగ్ ఈజ్ రన్నింగ్. సో మెయిన్ థింగ్ అసలు ఈ టోస్టర్ని ఎక్కడెక్కడ వాడతారంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇన్సర్ట్ చేశాడు లాగిన్ టైంలో, సో వాళ్ళని ఏమని చెప్పాలి, ఇన్వాలిడ్ యూజర్ నేమ్. లేదా మీకు కొన్నిసార్లు మీరు వాట్సాప్లో కూడా ఏదైనా డిలీట్ చేసినప్పుడు అయితే మెసేజ్ డిలీటెడ్ అని కింద మనకు మెసేజ్ వస్తుంది చూసారా. సో అటువంటి సందర్భంలో వాడతారు. ఇక్కడ చూడండి మీకు ఎన్ని రకాలుగా, ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ టోస్ట్ మెసేజ్ ఒక ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ఎ టోస్ట్ మెసేజ్, ఇలా ఉంటుంది మీకు టోస్ట్ మెసేజ్. డిఫరెంట్ సినారియోస్లో వాడతారు. ఇక్కడ టోస్ట్ యూజెస్ మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ టోస్ట్ టాస్క్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ అంటే నేను ఏదైనా టాస్క్ క్లిక్ చేస్తే టాస్క్ కంప్లీట్ అయితే కంప్లీట్ అయినట్టుగా, లేదా ఎర్రర్ అక్కడ ఇట్లాంటి వాటికి అన్నిటికీ మీరు చూపించవచ్చు. ఓకే, స్టైల్ టోస్ట్ ఉంటే ఒకవేళ మీరు కామెంట్స్ చేస్తే మాత్రం కంపల్సరీ మీకు దీనికి సంబంధించిన వీడియో కూడా మీకు చేసిస్తాను. కలర్ టోస్ట్ కూడా మీకు ఎలా కావాలో డిజైన్ కూడా చేసుకోవచ్చు. టోస్ట్ ఎమ్యులేటర్ ఆన్ అవుతుంది. రైట్, ఆన్ అవుతుందండి. సో టోస్ట్ ఎందుకంటే రేపు మీరు ఏదైనా స్టార్టింగ్ టైంలో మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి స్టార్టింగ్ టైంలో ఏదైనా చెక్ చేయాలంటే కంపల్సరీ మీకు దీంతో అవసరం ఉంటుంది. సో కంపల్సరీ మీరు ఏదైనా చెక్ చేయాలి, అసలు ఏం ప్యూర్లీ డెవలప్మెంట్కి వెళ్తే మీకు అంత అవసరం రాదు, కొన్ని చోట్ల అవసరం ఉంటుంది. కాకపోతే మీరు స్టార్టింగ్ నేర్చుకుంటున్నారు కాబట్టి ఆ నేర్చుకునే టైంలో మీకు ప్రతి చోట ఎక్కడెక్కడ కావాలి అనుకుంటున్నారో అక్కడక్కడ మీరు దీన్ని మెన్షన్ చేయవచ్చు. చూద్దాం.
waiting for all target device come online. కొంచెం టైం పడుతుంది, ఫస్ట్ టైం కాబట్టి టైం పడుతుంది. దాని తర్వాత ఎందుకంటే ఆల్రెడీ ఎమ్యులేటర్ ఆన్ అయితే అంత టైం పట్టదు. సో స్టార్టింగ్ ఫస్ట్ టైం మాత్రం మీరు ఎమ్యులేటర్ ఆన్ చేసేటప్పుడు మాత్రం టైం పడుతుంది. ఇంకొకటి గుర్తుపెట్టుకొని, మీ సిస్టంలో మినిమం 8 GB ర్యామ్ ఉండేటట్టు చూసుకోండి. 8 GB ర్యామ్ ఉంటేనే ఏమన్నా ఉంటుంది. మీకు ఎక్కువ ర్యామ్ ఉంటే హ్యాపీ, అసలు మీకు డౌట్ ఏ అవసరం లేదు. 12 GB నుంచి పైన ఉందంటే మాత్రం ఫాస్ట్గా లోడ్ అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. 12 GB కంటే తక్కువ ఉంది అంటే మాత్రం సాధ్యమైనంత వరకు మీరు మీ మొబైల్స్ని వాడండి. మీ మొబైల్స్ని ఎలా వాడాలి ఒకసారి మీరు నాకు కావాలి అనుకుంటే మీకు దానికి సంబంధించిన కామెంట్స్ ఇచ్చినట్లయితే అది కూడా మీకు చేసి చూపిస్తాను. మీకు ఎలా మీ మొబైల్ని ఎలా కనెక్ట్ చేయాలో కూడా మీకు చేసి చూపిస్తాను. రైట్, టార్గెట్ డివైస్ ఆన్లైన్. సో అంతలోకి మనం కోడ్ చేస్తే సరే, యాజ్ యూజువల్ మనం పెయింట్లోకి వెళ్తున్నాం. అసలు ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నామో నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ యు ఆర్ వెరీ క్లియర్. ఇక్కడ చూడండి, ఇది ఒక ఎమ్యులేటర్ ఉంది కదా. సో ఇది ఒక డివైస్ అనుకోండి, దీంట్లో ఒక బటన్ ఉంటుంది. ఈ బటన్ని మనం క్లిక్ చేస్తే ఒక మెసేజ్ రావాలి ఇక్కడ. ఓకే, ఇక్కడ ఒక మెసేజ్ రావాలి, రైట్. సో ఇలా 3 బటన్స్ ఉంటే మనకి 3 మెసేజ్లు రావాల్సి ఉంటుంది, రైట్. సో ఇక్కడ మనం ఏం చేయాలి అని అంటే, సో ఇక్కడ గమనించండి మనం, సో బటన్ లోడ్ అయింది ఒకసారి చూద్దాం. రైట్, ఇది లోడ్ అయినట్టుగా అనిపిస్తుంది కానీ మనకు ఒకసారి లోడ్ చేద్దాం, మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేద్దాం. ఒక్కొక్కసారి ఇష్యూ వస్తుంటుంది, తప్పదు. ఒక్కోసారి ఇలా వస్తుంటుంది, నేను క్లిక్ చేసినప్పుడు వచ్చింది చూసారా, ఒక్కోసారి అటువంటివి కూడా వస్తుంటాయి, రైట్. ఒక్కసారి నేను క్లిక్ చేస్తున్నాను, అంతకుముందు ఉన్న యాప్ ఒకసారి మీరు చూద్దరు. గ్రైడల్ బిల్డ్ రన్నింగ్, దాని తర్వాత యాప్ ఇన్స్టాల్ అవుతుంది. ఎంత టైం తీసుకుంటుంది చూద్దాం. రైట్, ఇన్స్టాల్ అయింది, రైట్. మనం అంతకుముందు లాస్ట్ వీడియోలో ఒకసారి చూసి మీరు టైప్ చేసినట్లయితే క్లిక్ చేస్తే కింద కనిపించడం చూసారు. ఇప్పుడు మనం అనుకున్నాం బటన్ని టోస్ట్ చేయటం. సో మీకు అంతకంటే ముందు చెప్పాను, దీని స్క్రీన్ ఫస్ట్ స్క్రీన్గా మార్చుకోవడానికి ఇక్కడ ఇంటెంట్ ఫిల్టర్ ట్యాగ్ ఉంది కదా, దీన్ని మొత్తం కట్ చేసి మనం టోస్ట్ యాక్టివిటీ ఉంది కదా, ఆ మధ్యలో ట్యాగ్స్కి మధ్యలో యాక్టివిటీ మధ్యలో పెట్టండి. అప్పుడు మనకు ఆ స్క్రీన్ ముందు కనిపిస్తుంది. సో ఇప్పుడు టోస్ట్ యాక్టివిటీకి సంబంధించిన XML ఫైల్ తీసుకుంటున్నాను, కొంచెం నేను పెద్దగా చేస్తున్నాను, రైట్. ఇక్కడ ఏం చెప్పాను మనం ఇందాక మీకు పెయింట్లో చూపించినట్టు ఒక బటన్ గుంజే ముందు మనం ఈ లీనియర్ కన్స్ట్రెయిన్ లేఅవుట్ని ఏం చేయాలి, లీనియర్ లేఅవుట్ కన్వర్ట్ చేయాలి. సో రైట్ క్లిక్, కన్వర్ట్ మోషన్ లేఅవుట్.
రైట్. కన్వర్ట్ వ్యూ స్లోగా లోడ్ అవుతుంది. ఓకే, లీనియర్ లేఅవుట్ అప్లై, అప్పుడు లీనియర్ లేఅవుట్గా మారిపోతుంది. మళ్ళీ ఇది మనం ఎప్పుడు కూడా వర్టికల్ పెట్టుకోవాలండి. రైట్, వెరీ గుడ్. దెన్ మనకి ఇప్పుడు కావాల్సింది బటన్. మీరు ఇక్కడికైనా క్లిక్ చేయొచ్చు, ఇక్కడ కాంపోనెంట్స్ కైనా క్లిక్ చేయొచ్చు, ఎక్కడ చేసినా అట్లే కనిపిస్తుంది మీకు. అర్థమైందా? ఇంకొకటి, ఈ బటన్ని మనం ర్యాప్ చేయాలంటే కూడా బటన్ సెలెక్ట్ చేసుకొని విడ్త్ని మీరు ర్యాప్ కంటెంట్ అంటే ఆటోమేటిక్గా బటన్ కూడా మీకు చిన్నగా అయిపోతుంది. మీకు చూడండి, గమనించండి. నేను ఒకసారి ప్లస్ సింబల్ చేస్తున్నాను. ఓకే, సో మీకు ఇనిషియల్గా ర్యాప్ కంటెంట్, మ్యాప్ పేరెంట్, ఇవన్నీ ఒకసారి మీరు ఓల్డ్ వీడియోస్ చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. రైట్. సో ఈ బటన్ పేరు మార్చడం అంతకుముందు చూపించాను. నేను పేరు వెల్కమ్ అని పెడుతున్నాను. రైట్. సో ఈ బటన్ నేను క్లిక్ చేస్తే నాకు టోస్ట్ ఏం రావాలి అని అంటే, ఎలా ఆ టోస్ట్ని ఎలా రావాలి ఏంటనే చూస్తాం. సో మీకు అంతకుముందు చెప్పాను, ఈ XML ఫైల్ ఓన్లీ ఫర్ డిజైనింగ్ పర్పస్, ఇట్ ఈస్ నాట్ ఫర్ లాజిక్ ఎనీథింగ్. సో దీనికి సంబంధించిన లాజిక్ ఫైల్ అంతా కూడా .ktలో ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి, సో ఈ బటన్ని కదా నేను ఇంట్రాక్ట్ కావాలి. సో ఆ బటన్ కంపల్సరీ మనకి ఏమి ఉండాలి, గుర్తుపెట్టుకోండి, ఐడి ఉండాలి. దేనితో అయితే మనం వర్క్ చేయించాలనుకుంటాం దానికి సంబంధించిన దీని దగ్గర ఆల్రెడీ ఉంది. సో btn_t1 టోస్ట్ అని పెడుతున్నాను. ఓకే, దాని బదులు లేకపోతే వెల్కమ్ అని పెడుతున్నాను. btn_welcome. రైట్, ఇలా ఉంది. సో ఇప్పుడు దీని యొక్క యాక్టివిటీకి వెళ్తున్నాను. ఇక్కడికి వెళ్ళేసి ఏం చేయాలి, దాని ఐడిని ఇక్కడ పెట్టేసుకోవాలి. డాట్, అది బటన్ కాబట్టి మనకు ఆటోమేటిక్గా సెట్ అండ్ క్లిక్ లిజనర్ వస్తుంది. సెట్, కంట్రోల్ స్పేస్ బార్ కొట్టండి. ఆన్ క్లిక్. సో ఇక్కడ ఆల్ట్ ఎంటర్, ఇలా రెడ్ వస్తే ఆల్ట్ ఎంటర్ పెట్టుకోండి. సెట్ ఆన్ క్లిక్, కంట్రోల్ స్పేస్ బార్ పెట్టాను నేను, కొట్టగానే ఆటోమేటిక్ ఫ్లవర్ బ్రాకెట్స్ ఉన్నదే తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. దీంట్లోకి వెళ్ళి నేను ఫస్ట్ థింగ్ దీని ఇక్కడ 2 స్టెప్స్, దీనికి షార్ట్ కట్ కూడా చెప్తాను. ఫస్ట్ స్టెప్ ఏంటంటే క్రియేటింగ్ ద టోస్ట్. క్రియేటింగ్ టోస్ట్. ఒక టోస్ట్ని అసలు తయారు చేయటం ఎట్లా, కనపడేటట్టు చేయటం ఒక స్టెప్. రెండోది ఏంటంటే షో చేయటం, అంటే కనపడేటట్టు చేయటం. ఫస్ట్ తయారు చేసుకోవాలి కదా. ఒక var tost టోస్ట్, స్మాల్ లెటర్ రాసుకోండి, ఈజ్ ఈక్వల్ టు tost డాట్ మేక్ టెక్స్ట్ అని ఉంటుంది. ఓకే, క్లిక్ చేయండి. ఆ ఫంక్షన్ మెథడ్ పేరు, దాంట్లో 3 ఇవ్వాల్సి ఉంటుంది. ఒకటి ఏంటంటే ఫస్ట్ కాంటెక్స్ట్ ఇవ్వాలి, అంటే మీరు ఏ యాక్టివిటీ నుంచి వస్తున్నారో. సో ఇక్కడ కాంటెక్స్ట్ ప్లేస్లో మనం ఏమి ఇస్తామంటే, కాంటెక్స్ట్ అంటే ఇక్కడ దిస్ అంటే ఈ యాక్టివిటీ అని చెప్పడం అనమాట ఇండైరెక్ట్గా. సో కాంటెక్స్ట్ అంటే కంటెంట్ కాదు, కాంటెక్స్ట్, ఏ కాంటెక్స్ట్లో ఈ టోస్ట్ కావాలి అని మనం కాంటెక్స్ట్ నుండి పంపాలి. ఇక్కడ మాత్రం మనం దిస్ అంటే ఇండైరెక్ట్గా ఈ యాక్టివిటీ, నేను ఉన్న యాక్టివిటీ ఏంటి, బటన్ టోస్ట్ యాక్టివిటీ. ఇక సెకండ్ది వచ్చేసరికల్లా మీరు చూపించాల్సిన మెసేజ్ ఏంటి అని, MESSAG మెసేజ్. ఇక థర్డ్ వచ్చేసరికల్లా మీకు డ్యూరేషన్ కూడా చూస్తారనమాట, అంటే అది ఎంతసేపు ఉండాలి, లాంగ్ ఉండాలా, షార్ట్ ఉండాలా, అటువంటి డ్యూరేషన్ కూడా. ఫస్ట్ ఇది క్రియేటింగ్ అనమాట. ఫస్ట్ స్టెప్ కాంటెక్స్ట్ కాబట్టి దిస్ ఇస్తున్నాను. దాని తర్వాత మీకు చూపించాల్సిన మెసేజ్ హాయ్ అంటున్నాను. ఓకే, డ్యూరేషన్లో యాక్చువల్గా మన ఇష్టం వచ్చిన డ్యూరేషన్ ఇవ్వచ్చు, కానీ మనకు అంత అవసరం లేదు. ఈ టోస్ట్ అనే క్లాస్లోనే ఒక ప్రాపర్టీస్ ఉంటాయి, 2 ప్రాపర్టీస్, లాంగ్ అండ్ షార్ట్. సో లాంగ్ అంటే కొంచెం ఎక్కువసేపు ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనం ఫస్ట్ టోస్ట్ తయారవుతుంది. ఇక్కడ ఓన్లీ టోస్ట్ మాత్రమే తయారవుతుంది, కనపడదు. సో టోస్ట్ డాట్ షో. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఆ టోస్ట్ ఈ కింద ఈ లైన్ ఉంది, ఈ లైన్ కాల్ చేసినప్పుడు ఆ టోస్ట్ అనేది కనిపిస్తుంది మనకి. ఇప్పుడు ఒక్కసారి నేను రన్ చేస్తున్నాను, ఒకసారి ఎమ్యులేటర్లో చూద్దాం. గ్రేడిల్ బిల్డ్ రన్నింగ్ అవుతుంది. మెయిన్ థింగ్ టోస్ట్ తోటి ప్రతి ఒక్క చోట వ్యాలిడేషన్స్ కానీ ప్రతి చోట వాడాలంటే మీకు ఇది హ్యాండీగా ఉండాలి, ఇది మీకు బాగా తెలిసి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సో కంపల్సరీ 3 పారామీటర్స్ మనం పంపించాల్సి వస్తుంది మేక్ టెక్స్ట్లో. ఫస్ట్ కాంటెక్స్ట్, సెకండ్ వన్ ఈజ్ మెసేజ్, థర్డ్ వన్ ఈజ్ డ్యూరేషన్. దాని తర్వాతకి ఆ వేరియబుల్ మీద షో అన్న మెథడ్ని మనం కాల్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరికైనా దీనికి సంబంధించినటువంటి ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఒకసారి మీరు కాట్లిన్ ట్యూటోరియల్స్కి వెళ్ళి ఒక్కసారి చూడండి.
మీకు మెథడ్స్ ఫంక్షన్స్ డిఫరెన్స్ కూడా మీకు అర్థమవుతాయి. రైట్, యాక్టివిటీ లాంచ్ అవుతుంది కనిపిస్తుంది. ఇప్పుడు వెల్కమ్ అని నేను ఇప్పుడు క్లిక్ చేస్తాను చూడండి, కింద హాయ్ అని కనిపిస్తుంది మీకు, చూసారా హాయ్. సో ఈ విధంగా సో నాకు ఇక్కడ హాయ్ ప్లేస్ నాకు వెల్కమ్ కావాలి, వెల్కమ్ పెట్టుకోండి. ఇంకా ఇంతే అని కాదు, మీరు ఎంత కావాలో పెట్టుకుంటే వెల్కమ్ టు కోడ్ విత్, ఇక్కడ ఏదైనా పెట్టచ్చండి, కోడ్ విత్ టెక్ తెలుగు. రైట్, ఒకసారి నేను రన్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇప్పుడు చూడండి, నేను క్లిక్ అవుతున్నాను, కింద కనిపిస్తుందా వెల్కమ్ టు కోడ్ విత్ టెక్ తెలుగు అని, ఇలా మనకి మెసేజ్ కనిపిస్తుంది అనమాట. సరే ఈ ప్యాటర్న్లో నేను ఏం చేస్తుంటే ఇంకొక బటన్ కూడా తీసుకుంటున్నాను. ఇంకో బటన్ నేను తీసుకొని ఇక్కడ మీరు కాంపోనెంట్ ట్రీలో గుంజొచ్చు, లేదంటే డిజైన్స్ మీద మీరు గుంజొచ్చు. ఇక్కడ ఏం చేస్తుంటే దీన్ని తీసుకుని వెళ్ళి సూపర్ అని నేను ఈ బటన్ పేరు పెడుతున్నాను. సో ఈ బటన్తో మనం ఇంటరాక్ట్ కావాలి కాబట్టి దీనికి సంబంధించిన దేంతో ఇంటరాక్ట్ కావాలో మనం అనుకున్న కాన్సెప్ట్ ప్రకారం దానికి ఒక ఐడి మన దగ్గర ఉండాలి. సో దీని పేరు BTN_super అంటున్నాను నేను. ఓకే, సో ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, దాని యొక్క లాజిక్ ఫైల్కి వెళ్తున్నాను. ఇక్కడికి వెళ్ళి BTN_super ఆటోమేటిక్గా రావాలి, ఒకసారి చూడండి, మీకు అది వస్తేనే బెటర్. .set on click listener, set on క్లిక్ లిజనర్ ఫ్లవర్ బ్రాకెట్స్ ఉండాలి. ఈ లోపలికి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తుందంటే పై లైన్ ఉంది చూసారా, దీన్ని కొంచెం షార్టన్ చేస్తున్నాను, అంటే సింగిల్ లైన్లోనే అవ్వగొడుతున్నాను. ఓకేనా, ఏంటి అంటే ఇక్కడ చూడండి, మీరు టోస్ట్ అనే వేరియబుల్ ఉందా, వేరియబుల్ ఈ పార్ట్ అంతా స్టోర్ చేస్తున్నారు. సో స్టోర్ చేసి అదే ఏదైతే టోస్ట్ ఉందో దాని మీద షో అనే మెథడ్ని కాల్ చేస్తున్నారు కదా. వద్దు, ఈ మొత్తాన్ని కూడా నేను సింగిల్ లైన్లో కూడా మనం మెన్షన్ చేయొచ్చు. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇదంతా కూడా ఇక్కడి నుంచి ఉన్నది ఇదంతా కూడా ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. అంటే ఈ వేరియబుల్ ఎవరున్నట్టు, ఈ మిగతా లైన్ అంతా ఉన్నట్టే కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా చెప్పంటే let a = 1 అనుకున్నప్పుడు కింద లైన్లో మనం ఏం చేస్తాం, let c = a + b అన్నప్పుడు ఏ ప్లేస్లో ఏ ఉన్నట్టు 1 ఉన్నట్టు, సేమ్ థింగ్ పై ప్లేస్లో ఇది ఉన్నట్టే కదా. సో అన్నప్పుడు మళ్ళీ ఈ వేరియబుల్ నాకు ఎందుకు ఒక చోటే కదా ఉపయోగపడేది ఈ వేరియబుల్. సో నేను ఇంతవరకు కట్ చేస్తున్నాను, కట్ చేసి ఇక్కడికి వెళ్ళి ఈ టోస్ట్ ప్లేస్లో పేస్ట్ చేస్తున్నాను. సో నాకు అప్పుడు ఏంటి, నాకు ఈ లైన్ తోటి నాకు పని లేదు. ఓకే, సో దీనికి ఇక్కడ పెడతాను సూపర్ అని పెడతాను, సూపర్ టెక్ తెలుగు అని రాస్తున్నాను చూడండి. ఓకే, ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు దీనివల్ల ఏమైనా చూడండి, నెంబర్ ఆఫ్ లైన్స్ తగ్గిపోయినాయి. సో కోడింగ్ విధానంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా నెంబర్ ఆఫ్ లైన్స్ ఎప్పుడైతే మీరు తక్కువగా ఉంటుందో ఎర్రర్స్ తక్కువ ఉంటాయి, మీ వర్క్ కూడా ఫాస్ట్గా మీరు డెలివరీ చేస్తారు. అంతేగాని నెంబర్ ఆఫ్ లైన్స్ అన్నెసరీగా లైన్స్ పెంచొద్దు, గుర్తుపెట్టుకోండి. యాజ్ అ డెవలపర్ యూ షుడ్ నాట్ ఇంక్రీజ్ నెంబర్ ఆఫ్ లైన్స్. ఓకే, తప్పదు అనుకుంటే పెంచాలి తప్ప జనరల్ టర్మ్స్లో మీరు లైన్స్ని పెంచి ఎక్కువ కొన్ని రాయటం ట్రై చేయకండి. తప్పదు, నాకు అర్థం కావాలి, నెక్స్ట్ లైన్స్ ఉంటేనే అర్థమవుతుంది అని అనుకున్నప్పుడు వాడండి. ఓకే, అందుకని మీకు 2 రకాలుగా చెప్పాను. సో నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూద్దాం. ఇంకొకటి విషయం కూడా చెప్పాను మీకు, టోస్ట్ ఎవరికైనా దాంట్లో ఇంకా మీకు కలర్ఫుల్ టోస్ట్లు ఇలా కూడా ఉంటాయి. సో ఎవరికైనా దానికి సంబంధించింది కావాలనుకుంటే ఒక్కసారి మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. రైట్, దానికి సంబంధించిన వీడియో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అందిస్తాను. రైట్, ఇప్పుడు చూద్దాం ఎలా ఉంటుందో, పనిచేస్తుందా లేదో కూడా మీకు అర్థమవుతుంది. సో పైన దాన్ని ఏమవుతుంది, వెల్కమ్ టు కోడ్ విత్ టెక్ తెలుగు మీకు కనిపించింది అనుకుంటున్నాను. రైట్, సో దీన్ని సెంటర్ చేస్తాను, మీకు కావాలంటే ఒకసారి చూడండి. ఫస్ట్ బటన్ నొక్కాను, వెల్కమ్ టు కోడ్ విత్ టెక్ తెలుగు. ఇప్పుడు రెండో దాన్ని క్లిక్ చేశాను, చూడండి సూపర్ టెక్ తెలుగు. అర్థమైంది, అంటే మీరు సింగిల్ లైన్లో రాసిన ఈ లైన్స్ని విడగొట్టినా సేమ్ అని చెప్పటమే నా ఉద్దేశం ఇక్కడ. ఓకే, సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్స్ మెన్షన్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మాత్రమే కాదు, లైక్ కూడా చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో. Signing off.